రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఏపీ పిసిసి చీఫ్ షర్మిలారెడ్డి ఈరోజు కడప పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే ఈ నేపథ్యంలో అటు పెద్ద ఎత్తున కూడా బహిరంగ సభలో కూడా ఒక రకంగా ప్రభుత్వంపై విమర్శల అస్త్రాన్ని సంధించినటువంటి పరిస్థితి. మరోవైపు వివేక హత్య కేసుపై మాట్లాడొద్దని కూడా అటు కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా తమకు హక్కు పేటెంట్ అన్నటువంటి భావన వ్యక్తం చేస్తూ వివేక హత్య పైన కూడా ఆమె కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు మనతో పాటు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి. చెప్పండి, ఎలా చూడొచ్చు? ఈరోజు పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారి నామినేషన్ ప్రక్రియ చాలా విజయవంతంగా జరిగింది. పోలీసు వారు కానీ ఎన్నో అడ్డంకులు సృష్టించారు. మేము యాక్చువల్గా అన్నిటికీ పర్మిషన్స్ తీసుకున్నాం, కానీ బైక్ ర్యాలీకి పర్మిషన్ లేదని మళ్ళీ వాళ్ళు చాలా అడ్డగిచ్చారు. చాలా చోట్ల వచ్చే మనుషుల్ని కూడా స్వచ్ఛందంగా వచ్చే మనుషుల్ని కూడా ఆపి చాలా ఇబ్బంది పెట్టారు. కేవలం వైసీపీ వాళ్ళు భయపడుతూ షర్మిల గారికి పెరుగుతున్న క్రేజ్ను చూసి ఇక రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదనే ఒకే ఒక ఉద్దేశంతో ఇలాంటి ప్రక్రియలకు పాల్పడుతున్నారు. ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వ అధికారులకు కానీ నాయకులకు కానీ చెప్తున్నాం, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఎంపీగా షర్మిల గారిని గెలిపించబోతున్నారు. ఎందుకంటే ఒకవైపు ముస్లిం మైనారిటీలు అయితే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అవలంబిస్తున్న తీరు గురించి బాగా ఆలోచిస్తున్నారు. రెండు బీజేపీకి పొత్తుతో పోవడం వల్ల ఖచ్చితంగా కాంగ్రెస్ అయితేనే మేలని మైనారిటీలు ఆలోచిస్తున్నారు. క్రిస్టియన్స్ కూడా షర్మిలమ్మ గారిని మన రాజశేఖర రెడ్డి బిడ్డను ఖచ్చితంగా ఎంపీగా గెలిపించుకోవాలని ఒక పట్టుదలతో ఉన్నారు. అన్ని వర్గాల వారు కూడా స్వచ్ఛందంగా వస్తున్నారు. ఎక్కడ కూడా మేమెంతగా డబ్బులు ఇచ్చి తోలుకోవాల్సిన అవసరం లేదు. ఆమెను చూడాలని, ఆమెను ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డను ఎంపీ చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో ముందుకు పోతున్నారు. కాబట్టి గెలుపు తథ్యం, 100కి 100 పాళ్ళు. మెజారిటీ చెప్పలేము కానీ గెలుపు అయితే తథ్యం అని చెప్తున్నాను. అంటే కవ్వింపు చర్యలను ఎలా చూడాలి? పోలీసులు కూడా ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ నేతలను కొందరిని అడ్డుకున్నారు, పార్టీలో చేరేందుకు వస్తున్నటువంటి వారిని కూడా అడ్డగించుకున్నారు అన్నటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఎలా చూడొచ్చు? ఎంతమందిని అడ్డుకున్నా కాంగ్రెస్ పార్టీని, షర్మిల గారిని రాబోయే కాలంలో అడ్డుకునే పరిస్థితి ఉండదు. రాబోయే కాలానికి ఖచ్చితంగా నేను ఎన్నోసార్లు చెప్పాను మీతో కూడా, తొలి మహిళా ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎవరైనా అవుతారు అంటే అది ఒక షర్మిల గారికే. ఆ స్టేచర్ ఉండే వ్యక్తి, ఆ పట్టుదల ఉండే వ్యక్తి, మొక్కబోని ఆత్మవిశ్వాసంతో ప్రజల్లో తిరిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారు, మొండి పట్టుదలతో ప్రజల కోసం ఏదైనా చేస్తానని ఈ రాష్ట్రానికి దిగారు. ఈ రాష్ట్రంలో ప్రజల కోసం మేలు కోసం ఏదైనా చేసే వ్యక్తి ఎవరైనా అంటే ఒక షర్మిల గారు. కాబట్టి ఇక కవింపు చర్యలు అంటారా? పోలీసు వారు మామూలే, వారు చేసే పని వారు చేస్తున్నారు. వాళ్ళు వైసీపీ వాళ్ళకి ఎప్పుడు కూడా టీడీపీ వారిని ఇన్ని రోజులు సతాయిస్తూ వచ్చారు. ఇక రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని సతాయిస్తూ వస్తారు తప్ప ఏం చేయలేదు. ఎందుకంటే రాబోయే కాలంలో వైసీపీ అధికారంలోకి వచ్చినా లేకపోతే టీడీపీ అధికారంలోకి వచ్చినా లేదు మేము అధికారంలోకి వచ్చినా ఏం జరుగుతుంది? వాళ్ళు ఇరువురు వస్తే 2వ స్థానం మాదే. టీడీపీ అధికారంలోకి వచ్చినా 2వ స్థానం మాదే, వైసీపీ అధికారంలోకి వచ్చినా 2వ స్థానం. 29లో మాత్రం 2029లో షర్మిల గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఇది తథ్యం. అయితే వైఎస్ వివేక హత్యకు సంబంధించిన అంశం ప్రజల్లో ప్రభావితం చూపుతుందా? 100కి 100 రూపాయలు అండి. వివేకానంద రెడ్డి గారు ఒక సామాన్య వ్యక్తి ఏం కాదు. 3 సార్లు ఎంపీ అయ్యారు, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు, ఎమ్మెల్సీ చేశారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి అటువంటి వ్యక్తి, అది కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యుండొచ్చు కానీ ఇక్కడుండే ప్రజలతో కలిగిన సాన్నిహిత్యం కానీ ప్రతి ఒక్కరికి మేలు చేసిన వ్యక్తి కానీ, పులివెందుల కాన్స్టిట్యున్సీ తీసుకొని కమలాపురము, కడప, ఎవరైనా ఎంఆర్ఓ ఆఫీస్ కానీ పోలీస్ స్టేషన్ కానీ నువ్వు నువ్వు వస్తే పని జరుగుతుందంటే పాపం బండేసుకొని ఒక్క వ్యక్తే, పెద్ద హంగామా కాదు, హడావిడి చేసే వ్యక్తి కాదు. కాబట్టి ప్రజలతో అటాచ్మెంట్ ఉండే వ్యక్తి కాబట్టి వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినప్పటి నుంచి కూడా ప్రజల్లో సానుభూతి ఉంది. ఆ సానుభూతిని లేచి ఓట్ల ప్రభావం చేయాలనే ఉద్దేశంతో ఆ సానుభూతిని ఖచ్చితంగా ఓట్లుగా మలుచుకునే పరిస్థితి ఖచ్చితంగా ఉంది. షర్మిల గారు కూడా తన బాబాయ్ గారికి జరిగిన అన్యాయాన్ని ప్రతి చోట ప్రస్తావిస్తున్నారు. ఈ అన్యాయాన్ని అరికట్టాలి అంటే షర్మిల గారు ఎంపీగా గెలవాలి. మరో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నేత ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. చెప్పండి, ఎలా చూడొచ్చు? ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నిజమైన వారసురాలిగా వైఎస్ షర్మిలారెడ్డి గారు పిసిసి అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుండి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక ప్రభంజనం సృష్టిస్తుంది. పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు ఈమె ద్వారా తీరుతోంది. కడప పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా షర్మిలారెడ్డి గారు ఎప్పుడైతే అభ్యర్థిత్వం ప్రకటించారో అప్పటి నుండి
కడప జిల్లా రాజకీయాలే కాదు రాష్ట్ర రాజకీయాల్లో కూడా పెను మార్పులు సంభవించాయి. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ ఇండియా అలయన్స్ తప్పకుండా విజయం సాధిస్తుంది. ఎన్డీఏ కూటమి ఘోరంగా పరాజయం పాలవుతుంది. ఎంపీగా పోటీ చేస్తున్న షర్మిలారెడ్డి గారు తప్పకుండా కేంద్ర మంత్రి పదవి చేపడతారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ విజయపదాన నడుస్తుంది. అధికార వైసీపీ పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ చాలా అడ్డంకులు సృష్టించాయి. ఈరోజు నామినేషన్ కార్యక్రమంలో కూడా పోలీసులు ఇతర అధికారులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా కానీ వైఎస్ షర్మిలారెడ్డి గారు నాయకులు పార్టీ కార్యకర్తలు ఎంతో సంయమనంతో వ్యవహరించారు. పార్టీ కార్యకర్తలు ప్రజలు కూడా వారి ఆశీర్వాదం తోడైంది. కడప లోక్సభలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా షర్మిలారెడ్డి గారు విజయ దుందుభి మోగిస్తున్నారు. ఈ ప్రపంకనములు తర్వాత ఈ విజయాన్ని చూసే ముందే అంచనా వేసిన అధికార పార్టీ వైసీపీ నాయకులు అడుగుడున అడ్డంకులు సృష్టించడమే కాకుండా కోర్టుకు వెళ్ళి కూడా ఆర్డర్ తీసుకొచ్చారు. వివేకానంద రెడ్డి హత్య మీద మాట్లాడకూడదని దీని మీద కూడా అప్పీలుకు వెళ్ళడం జరిగింది. ప్రజల్లో పెళ్ళుబుగుతున్న నిరసనను భయపడమే కాకుండా షర్మిలారెడ్డి గారి ఆధ్వర్యంలో వెల్లువెత్తిన ప్రభంజనాన్ని వైసీపీనే కాదు ఏ పార్టీ కూడా అడ్డుకోలేదు. కాబట్టి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యం. షర్మిలారెడ్డి గారు కడప ఎంపీగా ఎన్నిక కావడం తథ్యం. ఆమె కేంద్ర మంత్రిగా కూడా ప్రమాణం స్వీకారం చేస్తారు. ప్రజలు వీలైనన్ని ఎక్కువ ఓట్లు వేసి ఆమెను విజయ ఢంకాతో లక్షల మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పటికే కడపకు సంబంధించి వైసీపీలో మైనారిటీ నేతగా టికెట్ ఇచ్చారు. ఇక్కడ కూడా మైనారిటీ నేత అఫ్జల్ ఖాన్ టికెట్ ప్రకటించడానికి ఎలా చూడొచ్చు? కడప అసెంబ్లీ అభ్యర్థిగా అఫ్జల్ ఖాన్ గారిని పార్టీ బీఫామ్ ఇచ్చి అభ్యర్థిగా నిలిపింది. అభ్యర్థులు చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే అఫ్జల్ ఖాన్ సీనియర్ నేత, ఆయనకు ప్రజల్లో ఉన్న పట్టును కానీ తర్వాత రాజశేఖర రెడ్డి అనుంగు శిష్యుడుగా గుర్తించి రాజశేఖర రెడ్డి గారి అనుచరులను శిష్యులను పార్టీలో తీసుకొచ్చి అభివృద్ధి చేసి పార్టీని అభివృద్ధి పదాన నడిపేందుకు అఫ్జల్ ఖాన్ లాంటి అభ్యర్థిని కూడా కడప అసెంబ్లీ నియోజకవర్గానికి ఎంపిక చేయడాన్ని స్వాగతిస్తున్నాం, హర్షిస్తున్నాం. అఫ్జల్ ఖాన్ గారు కూడా తప్పకుండా కడప అసెంబ్లీ నియోజకవర్గంలో ముక్కోనపు పోటీలో తప్పకుండా విజయం సాధిస్తారని మేము ఆశిస్తున్నాం. వైఎస్ ఆశయాల సాధన కోసం షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి కూడా పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే పోలీసులు అక్కడక్కడ కొన్ని కవింపు చర్యలకు పాల్పడడం జరిగింది. అయితే పాల్పడినటువంటి నేపథ్యంలో కూడా కార్యకర్తలు ఎక్కడ మనోధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగిన పరిస్థితి కనిపిస్తుంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా షర్మిలారెడ్డి ఎంపీగా గెలవడంతో పాటు కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించి కడప జిల్లాకు అభివృద్ధి పందంలో నడిపిస్తారన్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో కిషోర్, RTV, కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.